మ్యాచ్ నెంబర్ 13 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఈ సీజన్లో ఆడుతున్న అన్ని గ్రౌండ్స్ కన్నా ఈ గ్రౌండ్లో బౌండరీ డైమెన్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి. లక్నో ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఢిల్లీపై క్లోజ్గా ఓడిపోయారు అండ్ ఎస్ఆర్హెచ్ పై మాత్రం డామినేటింగ్ పర్ఫార్మెన్స్ తో గెలిచి తమ హోమ్ గ్రౌండ్ లోకి వస్తున్నారు. అండ్ ఇక్కడ మిగతా వెన్యూస్ లాగా పెద్ద స్కోర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఈ వికెట్స్ చాలా స్లోగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 165 అంటే అర్థం చేసుకోండి పిచ్ ఎలా ఉండబోతుందో. లక్నో సూపర్ జైంట్స్ తమ హోమ్ గ్రౌండ్ లో తమ ఫస్ట్ మ్యాచ్ ని పంజాబ్ తో ఈ రోజు ఆడబోతుంది. అండ్ పంజాబ్ కింగ్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ సీజన్ లో కేవలం ఒకే మ్యాచ్ ఆడింది అండ్ దాంట్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన ఇంటర్నేషనల్ రెడౌట్ ఫామ్ ని ఐపీఎల్ లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ అందరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు అండ్ అదే ఫామ్ ని స్లో వికెట్స్ పై ఎంతవరకు ఆడతారో చూడాలి. పంజాబ్ బౌలర్స్ ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు అండ్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఇక ఎల్ఏజీ బ్యాటర్స్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్ నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నారు అండ్ వీళ్ళిద్దరు కూడా తమ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో క్విక్ ఫైర్ 50s చేశారు అండ్ ఇక ఈ స్లో వికెట్స్ పై తమ ఫామ్ ని కంటిన్యూ చేస్తారో చూడాలి. ముఖ్యంగా ఎల్ఏజీ ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా కెప్టెన్ రిషబ్ పంత్ పెద్దగా రన్స్ చేయలేకపోయాడు. ఎల్ఏజీకి ఫినిషర్స్ గా డేవిడ్ మిల్లర్ అండ్ అబ్దుల్ సమద్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ రిప్లేస్మెంట్ గా వచ్చిన షార్దుల్ ఠాకూర్ మాత్రం ఇప్పటికే 2 మ్యాచ్ల్లో 6 వికెట్స్ తీశాడు అండ్ తనతో పాటు మిగతా యంగ్స్టర్స్ కూడా రాణిస్తే ఈ స్లో వికెట్స్ పై పంజాబ్ ని తక్కువ స్కోర్ కే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ 2 టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 4 మ్యాచ్లు ఆడారు. అందులో ఒక మ్యాచ్ పంజాబ్ గెలిస్తే 3 మ్యాచ్లు ఎల్ఏజీ గెలిచింది అండ్ నాకు మాత్రం ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎల్ఏజీని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.